శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ ఏకచత్వారింశోధ్యాయ. దేవతలు శివుని స్తుతించుట. విష్ణాదయ ఊచు. దేవదేవ మహాదేవ లౌకిచార కృత్ప్రభో బ్రహ్మత్వామీశ్వరం శంభుం జానీమః కృపయా తవ. కిం మోహయసి నస్తాత మాయయా పరయా తవ. దుర్జ్ఞేయాయ సదా పుంసాం మోహిన్యా పరమేశ్వర. ప్రకృతే పురుషస్యాపి జగతో యోనిబీజయోః పరబ్రహ్మ పరస్త్వం చ మనోవాచామగోచరః. త్వమేవ విశ్వం సృజసి పాస్యత్సి నిజతం తత్రః. స్వరూపాం శివశక్తిం హి క్రీడనోర్న పటో యథా. విష్ణువు మొదలగు దేవతలు ఇట్లు పలికిరి. దేవదేవ మహాదేవ, హే ప్రభో, నీవు పరబ్రహ్మగు శంభుడవని నీ కృపచే ఎరుంగుదుము. తండ్రి పరమేశ్వర, మానవులను మోహింపచేయునది, తెలియ సఖ్యము కానిది, సర్వోత్కృష్టమైనది అగు నీ మాయచే మమ్ములను ఏల మోహింపజేయుచున్నావు. జగత్తునకు యోనియగు ప్రకృతి కంటే, బీజమగు పురుషుని కంటే ఉత్కృష్టమగు పరబ్రహ్మ నీవు. నీవు మనస్సునకు వాక్కునకు అందవు. నీవు స్వేచ్ఛచే నీ స్వరూపమైన శివశక్తిని వశము చేసుకొని సాలెపురుగు గూటిని వలె ఈ జగత్తును సృష్టించి పాలించి లయము చేయుచున్నావు. ఇది నీ లీల. త్వమేవ క్రతుమీశాన ససర్జిత దయాపరాః. దక్షిణా సూత్రేణ విభో సదా త్రయ్యభిపత్తయే. త్వయైవ లోకే వసితా సేవతవో యాన్ ధృతవ్రతాః. శుద్ధాన్ శ్రద్ధదతే విప్రా వేదమార్గ విచక్షణాః. కర్తుస్త్వం మంగళానాం హి స్వపరంతు ముఖే విభో. అమంగళానాం చ హితం మిశ్రం వాద విపర్యయం. సర్వకర్మ ఫలానాం హి సదా దాత త్వమేవ హి. సర్వే హి ప్రోక్తా హి యశస్తత్పతిస్త్వం శృతిశ్రుతః. ఓ ఈశ్వర, దయానిధివగు నీవే యజ్ఞమును సృష్టించితివి. ఋగ్యజుస్సామ రూపమగు వేదమును లోకములో ప్రవర్తింపజేయుటకై సృష్టింపబడిన ఆ యజ్ఞమును దక్షిణయను సూత్రముతో దృఢము చేసితివి. స్వీకరింపబడిన వ్రతము గలవారు, వేదమార్గములో నిష్ణాతులకు వేదవేత్తలు లోకమునందు నీచేతనే నిర్మింపబడిన శుద్ధములకు ధార్మిక నిరయములను శ్రద్ధతో ఆచరించుచున్నారు. మంగళములను గాని అమంగళ కర్మలను గాని ఆచరించు వారికి నీవు స్వపర భేదము లేకుండగా హితకరములకు ఫలములను, అహిత ఫలములను మరియు మిశ్రమ ఫలములను కర్మానురూపముగా ఇచ్చెదవు. ప్రాణులకు కర్మఫలములనన్నింటినీ ఇచ్చే దాతవు నీవే. సర్వ మానవులు చేయు కీర్తి గానములన్నీయు ఆయా వ్యక్తులకు గాక నీకు మాత్రమే చెందునని వేదములు ఉద్ఘాటించుచున్నవి. పృథగ్ధియః కర్మ దృశోరుం తుదాశ్చ దురాశయాః. వితుందతి పరాన్మూఢ దురుక్తైర్మత్సరాన్వితాః. తేషాం దైవవధానాంభో భూయస్త్వాచ్చ వధో విభో. భగవన్ పరమేశాన కృపాం కురు పరప్రభో. నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే. కవర్ధినే మహేశాయ జ్యోత్స్నాయ మహేతే నమః. త్వం హి విశ్వసృజాం స్రష్టాధాతా త్వం ప్రపితామహః. త్రిగుణాత్మా నిర్గుణశ్చ ప్రకృతేః పురుషాత్ పరః. నమస్తే నీలకంఠాయ వేధసే పరమాత్మనే. విశ్వాయ విశ్వబీజాయ జగదానంద హేతవే. వేర్పాటు బుద్ధి గలవారు, దుర్బుద్ధి గలవారు, అసూయతో నిండినవారు, ఇతరుల మనస్సును గాయపరుచువారు, కేవల కర్మఠులు అగు మూర్ఖులు పరుషవచనములతో ఇతరులను బాధించెదరు. హే విభో, అట్టి దైవద్రోహుల ఆగడములు మితిమీరినప్పుడు వారిని సంహరించవలసినదే. కానీ హే భగవాన్, పరమేశ్వర, పరమాత్మ, ప్రభు, దయను చూపుము. శాంతుడు, పరబ్రహ్మ, పరమాత్మ, జటాజోటధారి, మహేశ్వరుడు, మహాజ్యోతి స్వరూపుడగు రుద్రునకు నమస్కారము. జగత్తును సృష్టించు ప్రజాపతులను నీవే సృజించితివి. సృష్టికర్తవు నీవే. సృష్టికర్తకు తండ్రివి నీవే. త్రిగుణ స్వరూపుడవు నీవే. నిర్గుణుడవు నీవే. నీవు ప్రకృతి కంటే పురుషుని కంటే ఉత్కృష్టమైన వాడవు. నల్లని కంఠము గలవాడవు. జగత్ సృష్టికర్త పరమాత్మ, జగత్స్వరూపుడు, జగత్తునకు బీజమైనవాడు, జగత్తునకు ఆనందమును కలిగించువాడు అగు నీ కొరకు నమస్కారము. ఓంకారస్త్వం వషత్కార సర్వారంభ ప్రవర్తకః. హంతకార స్వధాకారో హవ్య కవ్యాన్నభుక్ సదా. కృతః కథం యజ్ఞ భంగస్త్వయా ధర్మపరాయణ. బ్రహ్మణస్త్వం మహాదేవ కథం యజ్ఞ హనో విభో. బ్రాహ్మణానాం గవాం చైవ ధర్మస్య ప్రతిపాలకః. శరణ్యోసి సదానంత్య సర్వేషాం ప్రాణినాం ప్రభో. నమస్తే భగవన్ రుద్రభాస్కరమిత తేజస. నమో భవాయ దేవాయ రసాయాంబు
మాయాయతే. ఓం వషట్ హంత స్వధ అను యజ్ఞోపయోగి వేద శబ్దములు నీ స్వరూపమే. సర్వక్రతువులను ప్రవర్తిల్లజేయువాడవు నీవే. హవ్యము అనగా దేవతలకు అర్పింపబడిన అన్నమును, కవ్యము అనగా పితరులకు అర్పింపబడిన అన్నమును భుజించున్నది నీవే. ధర్మపరాయణుడవగు నీవు యజ్ఞమును ఎట్లు భంగపరచగలిగితివి? ఓ మహాదేవ, వేదస్వరూపుడవు నీవు యజ్ఞమును ఎట్లు ధ్వంసమనర్చితివి? హే విభో, బ్రాహ్మణులను, గోవులను మరియు ధర్మమును రక్షించున్నది నీవే. హే ప్రభో, సత్స్వరూపుడు అనంతుడు అగు నీవు సర్వప్రాణులకు శరణు పొందదగిన వాడవు. హే భగవాన్ రుద్ర, సూర్యుని కంటే అధికమగు తేజస్సు గలవాడు, జగద్రూపుడు, ప్రకాశస్వరూపుడు, జలములలోని రసతన్మాత్ర స్వరూపుడు అగు నీ కొరకు నమస్కారము. సర్వాయ క్షితిరూపాయ సదా సురభినే నమః. రుద్రాయాగ్ని స్వరూపాయ మహాతేజస్వినే నమః. ఈశాయ వాయవే తుభ్యం సంస్పర్శాయ నమో నమః. పశూనాం పతయే తుభ్యం యజమానాయ వేధసే. భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయతే నమః. మహాదేవాయ సోమాయ ప్రవృత్తాయ నమోస్తుతే. ఉగ్రాయ సూర్యరూపాయ నమస్తే కర్మయోగినే. నమస్తే కాలకాలాయ నమస్తే రుద్రమన్యవే. గంధము నిత్యగుణముగా గల పృథివీస్వరూపమైన సర్వునకు నమస్కారము. మహా తేజస్శాలి అగ్నిస్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము. హే ఈశా, స్పర్శగుణము గల వాయువు నీ స్వరూపము, నీకు అనేక నమస్కారములు. సర్వప్రాణులకు ప్రభువు, యజమాన స్వరూపుడు, సృష్టికర్తకు నీకు నమస్కారము. శబ్ద గుణకమగు ఆకాశము స్వరూపముగా గల భీమునకు నమస్కారము. ఉమాదేవితో గుడి జగత్తును రక్షించే మహాదేవుడవగు నీకు నమస్కారము. భయంకరమైన వాడు సూర్యరూపుడు, కర్మయోగి అగు నీకు నమస్కారము. మృత్యువునకు మృత్యువు నీకు నమస్కారము. హే రుద్ర, నీ కోపమునకు నమస్కారము. నమశివాయ భీమాయ శంకరాయ శివాయతే. ఉగ్రోసి సర్వభూతానాం నియంతా యచ్చివోసినః. మయస్కరాయ విశ్వాయ బ్రహ్మణే హ్యార్తినాశినే. అంబికాపతయే తుభ్యముమాయ పతయే నమః. సర్వాయ సర్వరూపాయ పురుషాయ పరాత్మనే. సదసద్భక్తిహీనాయ మహతః కారణాయతే. జాతాయ బహుదా లోకే ప్రభూతాయ నమో నమః. నీలాయ నీలరుద్రాయ కద్రుద్రాయ ప్రచేతసే. మీరుష్టమాయ దేవాయ సిపివిష్టాయతే నమః. మహీయసే నమస్తుభ్యం హంత్రే దేవారిణాం సదా. మంగళస్వరూపుడు, భయంకరాకారుడు, శుభకరుడు అగు నీకు నమస్కారము. నీవు ఉగ్రుడవు, సర్వప్రాణులకు అధీశ్వరుడవు నీకు మంగళములనిచ్చువాడవు. కళ్యాణకరుడు, సర్వజగద్రూపుడు, పరబ్రహ్మ, ఆపదలను గట్టెక్కించువాడు, ఉమాపతి అగు నీకు నమస్కారము. ఈశ్వరుడు అనగా హింసకుడు, సర్వజగద్రూపుడు, దేహమునందు ఆత్మరూపముగా నుండివాడు, పరమాత్మ కారణ కార్యభావమునకు అతీతుడు, మహత్తునకు కారణమైన వాడు అగు నీ కొరకు నమస్కారము. లోకములో అనేక రూపములుగా పుట్టి విస్తరించినవాడు, కంఠమునందు నీలవర్ణము గలవాడు, ప్రశంసనీయుడు, ప్రకృష్ణ జ్ఞానమేతుడు అగు రుద్రునకు అనేక నమస్కారములు. భక్తులకు కోర్కెలను వర్షించువాడు, ప్రకాశస్వరూపుడు, జ్ఞానఘనుడు, పరబ్రహ్మ, దేవశత్రువులను సదా సంహరించువాడు అగు నీకు నమస్కారము. తారాయ చ సుతారాయ తరుణాయ సుతేజసే. హరికేశాయ దేవాయ మహేశాయ నమో నమః. దేవానాం శంభవే తుభ్యం విభవే పరమాత్మనే. పరమాయ నమస్తుభ్యం కాలకంఠాయతే నమః. ప్రణవ ప్రతిపాద్యుడు, ప్రాణులను తరింపజేయువాడు, నిత్య యువకుడు, గొప్ప తేజస్శాలి, నల్లని కేశములు కలవాడు, ప్రకాశస్వరూపుడు అగు మహేశ్వరునకు అనేక నమస్కారములు. దేవతలకు మంగళమునిచ్చువాడు, సర్వవ్యాపి, పరమాత్మ, సర్వోత్కృష్టుడు, నీలకంఠుడు అగు నీకు పునఃపునః నమస్కారములు. హిరణ్యాయ పరేశాయ హిరణ్య వపుషే నమః. భీమాయ భీమరూపాయ భీమకర్మ రతాయ చ. భస్మదిగ్ధ శరీరాయ రుద్రాక్షాభరణాయ చ. నమో హ్రస్వాయ దీర్ఘాయ వామనాయ నమోస్తుతే. దూరే వధాయ తే దేవాగ్రే వధాయ నమో నమః. ధన్వినే శూలినే తుభ్యం గదినే హలినే నమః. నానాయుధ ధరాయైవ దైత్యదానవ నాశినే. సజ్జాయ సజ్జురూపాయ సజ్జోజాతాయ వై నమః. తేజోమయుడు, తేజోమయమగు దేహము గలవాడు, భయంకరుడు, భయంకరాకారుడు, భయంకరమగు కర్మలయందు అభిరుచి గలవాడు నగు పరమేశ్వరునకు నమస్కారము. భస్మము పోయబడిన శరీరము గలవాడు, రుద్రాక్షలను ఆభరణములుగా ధరించినవాడు, పొట్టివాడు, పొడుగువాడు, వామనావతారుడు అగు నీకు నమస్కారములు. ఓ దేవా, దూరముననున్న శత్రువులను మరియు ఎదుటనున్న శత్రువులను సంహరించువాడు, ధనుస్సును, శూలమును, గదను, నాగలిని ధరించినవాడు అగు నీకు అనేక నమస్కారములు. అనేక ఆయుధములను ధరించి దైత్య దానవులను సంహరించువాడు, సత్పురుషులకు ఆశ్రయనీయుడు, సత్పురుషులచే ధ్యానింపబడు, దివ్య రూపము గలవాడు,
స్వయముగా అవ్యక్త స్థితి నుండి వ్యక్త జగత్తుగా ప్రకటమగువాడు అగు నీకు నమస్కారము. తత్పురుషాయ నాథాయ పురాణ పురుషాయ చ పురుషార్థ ప్రధానాయ వ్రతినే పరమేష్ఠినే వామాయ వామరూపాయ వామనేత్రాయ తే నమః అఘోరాయ పరేశాయ వికటాయ నమో నమః ఈశానాయ నమస్తుభ్యామీశ్వరాయ నమో నమః బ్రహ్మాజీ బ్రహ్మరూపాయ నమః సాక్షాత్ పరమాత్మనే ఉగ్రోసి సర్వదుష్టానాం నియంతాసి శివోసినః కాలకూటా శివేతుభ్యం దేవాద్యవనకారిణే తత్వమసీత్యాది మహావాక్యములచే ప్రతిపాదింపబడు ఔపనిషద పురుషుడు జగన్నాథుడు సనాతనుడు పురుషార్థములను ఇచ్చువాడు వ్రతనిష్ఠుడు పరమేష్టి స్వరూపుడనగు నీకు నమస్కారము. సుందరుడు సుందరాకారుడు సుందరమగు నేత్రములు గలవాడు అఘోరుడు మరియు ఘోరుడు పరమేశ్వరుడు అగు నీకు నమస్కారములు. సర్వజగన్నియంత చతుర్ముఖ బ్రహ్మరూపుడు పరబ్రహ్మ సాక్షాత్ పరమాత్మ ఈశానుడు అగు నీకు అనేక నమస్కారములు. నీవు ఉగ్రుడవై దుష్టులనందరినీ దండించెదవు, మాకు మంగళములనిచ్చెదవు. కాలకూట విషమును భక్షించి దేవతలు మొదలగు వారిని రక్షించిన నీకు నమస్కారము. వీరాయ వీరభద్రాయ క్షరద్వీరాయ శూలినే మహాదేవాయ మహతే పశూనాం పతయే నమః వీరాత్మనే సువిద్యాయ శ్రీకంఠాయ పిరాకినే నమోనంతాయ సూక్ష్మాయ నమస్తే మృత్యుమన్యవే పరాయ పరమేశాయ పరాత్పరతరాయ తేష పరాత్పరాయ విభవే నమస్తే విశ్వమూర్తయే నమో విష్ణు కలత్రాయ విష్ణుక్షేత్రాయ భావనే భైరవాయ శరణ్యాయ త్రయంబకాయ విహారణే. వీరుడు వీరభద్ర స్వరూపుడు శత్రువులను నశింపజేయువాడు శూలధారి మహాత్ముడు పశుపతి అగు మహాదేవునకు నమస్కారము. వీరభద్ర స్వరూపుడు సర్వ విద్యా ప్రవర్తకుడు విషకంఠుడు పినాకమును ధనుస్సును ధరించినవాడు అనంతుడు సూక్ష్మస్వరూపుడు మృత్యురూపమగు క్రోధము గలవాడు అగు నీకు నమస్కారము. శ్రేష్టమగు వాటన్నిటికంటే శ్రేష్ఠుడు తనకంటే పరము లేనివాడు సర్వవ్యాపి విశ్వమూర్తి పరమేశ్వరుడగు నీకు నమస్కారము. విష్ణు యొక్క అంశ పత్నిగా గలవాడు విష్ణువు క్షేత్రముగా గల క్షేత్రజ్ఞుడు సూర్యరూపుడు భైరవుడు శరణాగతి చేయదగినవాడు లీలా విహారియగు ముక్కంటి దేవునకు నమస్కారము. మృత్యుంజయాయ శోకాయ త్రిగుణాయ గుణాత్మనే చంద్ర సూర్యాగ్ని నేత్రాయ సర్వకారణసేతవే భవతా హి జగత్సర్వం వ్యాప్తం స్వేనైవ తేజస పరబ్రహ్మ నిర్వికారి చిదానంద ప్రకాశవాన్ బ్రహ్మ విష్ణుంద్ర చంద్రాది ప్రముఖాసురాః మునయశ్చాపరే త్వత్త సంప్రసూతా మహేశ్వర యతో బిభర్షి సకలం విభజ్య తనుమష్టధ అష్టమూర్తిరితీశ్చ త్వమాజ్య కరుణామయ. శోకస్వరూపుడు సత్వ రజస్తమో గుణస్వరూపుడు చంద్ర సూర్యాగ్నులు కన్నులుగా గలవాడు సర్వమునకు కారణముగు ధర్మము తన రూపముగా గలవాడు అగు మృత్యుంజయునకు నమస్కారము. నీవు నీ తేజస్సుచే జగత్తునంతను వ్యాపించి ఉన్నావు. నీవు వికారములు లేని చిదానంద స్వరూపమగు ప్రకాశ రూపమగు పరబ్రహ్మవు. ఓ మహేశ్వర, బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు చంద్రుడు మొదలుగా గల దేవతలు మునులు ఇతరులు నీ నుండి పుట్టినారు. నీవు శరీరమును 8 భాగములుగా విభజించి సర్వ జగత్తును ధరించి ఉన్న అష్టమూర్తివి ఈశ్వరుడవు. నీవు ఆద్యుడవు కరుణామూర్తివి. త్వద్భాయాద్వాతి వతోయం దహత్యగ్నిర్భయాత్తవ సూర్యస్తపతే భీత్యా మృత్యుర్దావతి సర్వతః దయాసింధో మహేశానా ప్రసీద పరమేశ్వర రక్ష రక్ష సదైవాస్మాన్ యస్మాన్నష్టాన్ విచేతసః రక్షితా సతతం నాథ త్వయైవ కరుణానిధే నానా పద్భ్యో వయం శంభో తదైవాజ్య ప్రపాహినః యజ్ఞస్యోద్ధరణం నాథ కురు శీఘ్రం ప్రసాదకృత్ అసమాప్తస్య దుర్గేశ దక్షస్య చ ప్రజాపతేః. నీ భయముచే ఈ గాలి వీచుచున్నది, నీ భయముచే అగ్ని దహించుచున్నది, నీ భయముచే సూర్యుడు తపించుచున్నాడు, మృత్యువు అంతటా పరువులెత్తుచున్నది. ఓ దయాసముద్ర మహేశ్వర పరమేశ్వర, ప్రసన్నుడవు కమ్ము. మూర్ఖులైన భ్రష్టులైన మమ్ములను సదా రక్షింపుము. హే నాథ కరుణానిధి, నీవు మమ్ములను ఎల్లవేళలా ఆపదలన్నింటి నుండి రక్షించినావు. హే శంభో, ఈనాడు కూడా అదే తీరున మమ్ములను పూర్తిగా రక్షించుము. హే నాథ, నీవు శీఘ్రమే మమ్మలను అనుగ్రహించి సమాప్తము కాని యజ్ఞమును ఉద్ధరించుము. హే దుర్గేశ, దక్ష ప్రజాపతిని కూడా అనుగ్రహించుము. భగోక్షిణి ప్రపద్యేత యజమానశ్చ జీవతు పూష్ణోదంతాశ్చ రోహంతు భృగోస్సమ శృణిపూర్వవత్ భవతానుగృహీతానాం దేవాదీనాం చ సర్వసః ఆరోగ్యం భగ్నగాత్రాణం శంకరత్వాయుధాస్మభిః పూర్ణభాగోస్తుతేనాథ వసిష్ఠేధ్వరకర్మణి రుద్రభాగేన యజ్ఞస్తే కల్పితో నాణ్యథా క్వచిత్ ఇత్యుక్త్వా స ప్రజేశశ్చ రమేశస్య కృతాంజలిః దండవత్ పతితో భూమౌ క్షమాపయితు ముజ్జతః. భగునకు నేత్రములను లభించుగాక.
యజమానుడగు దక్షుడు జీవించుగాక, పూషకు దంతములు మొలకెత్తుగాక, భృగునకు పూర్వం వలనే గెడ్డము మీసములు వచ్చుగాక. ఓ శంకర, నీ ఆయుధములచే రాళ్లచే విరుగగొట్టబడిన అవయవములు గల దేవతలు మొదలగు వారందరికీ నీ అనుగ్రహముచే ఆరోగ్యము అన్ని విధములా సమకూరుగాక. హే నాథ, మిగిలిన యజ్ఞకర్మలో నీకు పూర్ణ భాగము లభించుగాక. రుద్రునకు భాగము గల యజ్ఞమే పరిపూర్ణమగును, అట్లు కాని యజ్ఞము ఎన్నటికీ పరిపూర్ణము కాదు. ఇట్లు పలికి బ్రహ్మ విష్ణువు చేతులొగ్గి భూమిపై దండము వలె పడి నమస్కరించి క్షమార్పణలను చెప్పుకొనిరి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే దేవస్తుతి వర్ణనం నామ 140 శ్రీ శివమహాపురాణంలో 2వ రుద్ర సంహిత ఎందు 2వ సతీఖండములో దేవస్తుతి వర్ణనమనే 41వ అధ్యాయము ముగిసినది.